హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు పురుషోత్తంపల్లి. అక్కడ 12 ఏళ్లకు ఒకసారి జరిగే భరింకాలమ్మ తల్లి జాతరకు, దానిలో భాగంగా చేసే బలిచేట ఉత్సవానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అయితే ఈసారి జాతర జరిగిన 10 రోజులకు ఊరి సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్ బుజ్జి అంటే సాయి కుమార్ పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్లలో ఒకడైన శివ అంటే సందీప్ సరోజ్ ముందుకొస్తాడు. అయితే గత జాతర సమయంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టకూడదని పంచాయతీలో ఊరి పెద్దలు తీర్పునిస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈసారి జాతర ఎలా జరిగింది? 12 ఏళ్ల క్రితం కులాల గొడవ వల్ల విడిపోయిన శివ మిత్ర బృందం తిరిగి ఎలా ఒక్కటైంది? ఊరి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు అన్నది మిగిలిన కథ. ఇక ఇది ప్రధానంగా గోదావరి జిల్లాలో జరిగే ఓ జాతర చుట్టూ అల్లుకున్న కథ. దీనికి స్నేహం, ప్రేమ, కులాల అంతరాలు, రాజకీయ అంశాలు జోడించి ఆహ్లాదకరమైన సినిమాగా మలిసే ప్రయత్నం చేశారు దర్శకుడు యదువంశీ. ఒక రకంగా ఇది తన జీవితంలోని కొన్ని అనుభవాల సమాహారంగా అల్లుకున్నట్లు అర్థమవుతోంది. సాంకేతిక సమాచార విప్లవం అంతగా అందుబాటులో లేని రోజుల్లో పిల్లల మధ్య స్నేహాలు ఎలా ఉండేవి, కుల మతాలకు అతీతంగా ఎలా కలిసిమెలిసి జీవించేవాళ్ళు అన్నది మనసులకు హత్తుకునేలా చూపించారు. ఇది 80-90ల తరానికి బోలెడన్ని జ్ఞాపకాలని గుర్తు చేస్తుంది. ఆ రోజుల్లో వేలు పట్టుకొని తీసుకెళ్లిపోతుంది. ప్రథమార్థమంతా దాదాపుగా శివ గ్యాంగ్ చిన్ననాటి జ్ఞాపకాలతోనే సాగుతుంది. కొబ్బరి మట్ట, బ్యాట్తో ఆడిన క్రికెట్ మ్యాచ్లు, ఊరి పంట కాలువల్లో పంపు సెట్ల కింద చేసిన స్నానాలు, డివిడీలు పెట్టుకొని కలిసికట్టుగా చూసిన సినిమాలు, పుష్పవతి వేడుకల వీడియోల ఎడిటింగ్లు, ఆనాటి ప్రేమ కథలు అన్నీ భలే కాలక్షేపాన్నిస్తాయి. సరిగ్గా విరామానికి ముందు కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి పెరిగిన కుర్రాళ్ల మధ్య రిజర్వేషన్స్ గురించి మొదలయ్యే రగడ, దాన్ని బుజ్జి గ్యాంగ్ తన స్వార్థ రాజకీయాలకు అనుకూలంగా వాడుకునే తీరు, ఊరి జాతరలో విషాదం అంతా ఒక ఉత్కంఠ, ఉద్విగ్నతను రేకెత్తిస్తాయి. అలాగే శివమిత్రుడు ఆత్రం మరణం కూడా అందరినీ కదిలిస్తుంది. అయితే విరామ సన్నివేశాలు ఇచ్చిన హై ఎమోషన్ ద్వితీయార్థం ఆరంభమైన కాసేపటికే చల్లారిపోతుంది. ప్రథమార్థంలో దర్శకుడు టచ్ చేసిన రిజర్వేషన్ల అంశం అందరినీ ఆలోచింపజేసేదే అయినా కూడా ఆ సీరియస్ పాయింట్ను దర్శకుడు అక్కడితో వదిలేసి విడిపోయిన స్నేహితుల్ని తిరిగి కలపడంపై దృష్టి సారించడంతో సినిమా కూడా గాడి తప్పినట్లవుతుంది. మధ్యలో కాసేపు ఆత్రం చావు చుట్టూ కొంత ఎమోషనల్ డ్రామా నడిపించే ప్రయత్నం చేశాడు. అది కాస్త ప్రేక్షకుల మధ్యని బరువెక్కిస్తుంది. కానీ ఆ తర్వాత నుంచి కథనమంతా సాగతీత వ్యవహారం. చివరికి కీలకమైన జాతర ఎపిసోడ్ని సైతం ఎలాంటి సంఘర్షణ మలుపులు లేకుండా అర్ధంతరంగా ముగించినట్లు కనిపిస్తుంది. నిజానికి దర్శకుడు ఇక్కడే శుభం కార్డు వేయాల్సింది. కానీ ఆరంభంలో ఎన్నికల అంశాన్ని టచ్ చేశాడు కాబట్టి దానికి కూడా ఓ ముగింపు ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాను మరింత సాగదీశారు. ఇది ప్రేక్షకుల స్థానానికి పరీక్ష. ఇక గెలవాలనే ఆశ, ఓడిపోతాననే భయం లేనోడు నిజమైన నాయకుడు అంటూ పతాక సన్నివేశాల్లో శివ చెప్పే డైలాగులు జనసేన పార్టీ ప్రయాణాన్ని గుర్తు చేస్తాయి. ఇక ఈ చిత్రంలో 11 మంది కుర్రాళ్ళు ప్రధాన పాత్రలు పోషించారు. శివగా సందీప్ సరోజ్, సుబ్బుగా త్రినాథ్ వర్మ, విలయంగా ఈశ్వర్ రచిరాజు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల, ఇలా ఎవరికి వారే తమదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక సాయి కుమార్, గోపరాజు, రమణ, కంచరపాలెం కిషోర్ వంటి వారి నటనానుభవం ఈ కథకు అదనపు బలాన్ని అందించింది. పెద్దోడుగా ప్రసాద్ బేరా నటన అందరినీ అలరిస్తుంది. వినోదభరిత సన్నివేశాల్లో ఎంతగా నవ్వించాడో భావోద్వేగభరిత సన్నివేశాల్లో అంతగా మదిని బరువెక్కించాడు. ఇక దర్శకుడు ఈ సినిమాతో రిజర్వేషన్లకు సంబంధించిన సున్నితమైన సమస్యను అంతే సున్నితంగా చర్చించే ప్రయత్నం చేశాడు. కానీ దాన్ని మధ్యలోనే వదిలేయడం పెద్ద లోటు. తాను ఒకే కథలో స్నేహం, ప్రేమ, కులాల సమస్య, రాజకీయం ఇలా అనేక అంశాలని చూపించాలనే తొందరలో దేనికి పూర్తిగా న్యాయం చేయలేకపోయాడనిపిస్తుంది. ఎపిసోడ్గా చూసినప్పుడు దీంట్లోని కొన్ని పాత్రలు వాటి తాలూకు మూమెంట్స్ మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. కానీ అవి కథలో సహజంగా ఇమిడినట్లుగా అనిపించవు. ఇందులోని ప్రేమ కథలు కూడా అసంపూర్తిగానే ముగుస్తాయి. ప్రేక్షకుల్ని 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లిన తీరు బాగుంది. దర్శకుడు గోదావరి యాసలో రాసుకున్న సంభాషణలు, జాతర సన్నివేశాలని తీర్చిదిద్దుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక అనుదీప్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా జాతర నేపథ్యంలో వచ్చే నేపథ్య సంగీతం కట్టి పడేస్తుంది. ఇక నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.